హలో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంకా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కలిపి ఇలా చేసేస్తున్నాము. నిన్న రవి గారు వచ్చి కేక్ ఇచ్చి వెళ్ళారు. కేక్ తీసుకొచ్చారు, కానీ నేను లేను, అప్పటికి నేను వర్క్లో ఉన్నాను, షూట్లో ఉన్నాను. అందువల్ల కేక్ కట్ చేయలేదు. నైట్ నేను వచ్చే వరకు కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా మిడ్ నైట్ కట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకెందుకులే మార్నింగ్ ఫ్రెష్గా చేద్దాము అని చెప్పేసి ఇంకా మార్నింగే మమ్మీ డాడీని రమ్మంటే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసి వడలు చేసుకొని తీసుకొని వచ్చింది. ఇంకా అందరం కలిసి మంచిగా ఇట్లా కేక్ కట్ చేసేసి తర్వాత వడలు కేక్ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఫొటోస్ తీస్తున్నారు, తర్వాత నేను క్యాండిల్నేమో వెలిగించాల్సిన చోట కిందకు పెడుతున్నాను. అది కేక్లో దూర్ చేసే వరకు వెలగడం కొంచెం లేట్ అయింది. మళ్ళీ చూసి నేను దాన్ని సీదా పెట్టాను. తర్వాత ఇంకా దాన్ని వెలిగిస్తుంటే వెలగదు కదా, ఓ పట్ట నా కేక్ ఉంటుంది కదా, అది మెల్ట్ అయ్యి వెలగడానికి కొంచెం టైం పట్టింది. మొత్తానికి వెలిగింది. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కేక్ మాత్రం బాగుండే, బటర్ స్కాచ్ జస్ట్ బేక్ నుంచి కూల్ కేక్ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ అంటే ఎవరి బర్త్డే సెలబ్రేషన్స్ అయినా అవ్వకున్నా మా హస్బెండ్ బర్త్డే క్రిస్మస్ రోజు అవ్వడం మూలాన కేక్ కటింగ్ కంపల్సరీ అవుతుంది. బాగుంది కేక్. మళ్ళీ కేక్ కట్ చేసేసి అందరికీ ప్లేట్స్లో పెట్టుకొని వడలు పెట్టేసుకొని మంచిగా మా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా నిన్న మా రాజు షాలు ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారంట మా హస్బెండ్కి. అది ఆ గిఫ్ట్ ఏంటా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. స్పెషల్గా ఉంది, బాగుంది రాజు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తారు మా హస్బెండ్, ఆ ప్యాక్ ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ ఏంటి అని చూపిస్తారు. మీరు ఎలా సెలబ్రేట్ చేశారు క్రిస్మస్ని? హాలిడే కదా, సినిమాకి వెళ్ళారా, మన ప్రభాస్ మూవీ చూడడానికి వెళ్ళారా, లేకపోతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారా? చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హాలిడేని ఎలా ఎంజాయ్ చేశారు? ఇవాళ క్రిస్మస్ హాలిడే కదా, అదిగో తీసుకొచ్చారు, అదే గిఫ్ట్ మా హస్బెండ్కి నిన్న ఇచ్చింది. అది యాక్చువల్లీ ఒక ఫోటో ఫ్రేము. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ని పెయింటింగ్ చేశారనమాట. బాగుండింది అది, అంటే వెరైటీగా ఉంది. మా వారికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి దగ్గుతున్నారు ఆయన బాగా. థ్రోట్ ప్రాబ్లము, దగ్గు వస్తుంది. చూడండి, చూపిస్తున్నారు ఫోటోని. ఈ ఫోటో అయితే నార్మల్గా ఉన్న ఫోటోని చూసి అలా పెయింట్ చేశారనమాట. కొంచెం స్పెషల్గానే ఉంది, అది బాగుంది. చూడండి, క్లోజప్లో చూపిస్తారు ఇప్పుడు ఒకసారి. చూసారా, బాగుంది కదా.